హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి షెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చాలా ట్రెండింగ్ మోడల్లో ఉన్న పఫ్ హ్యాండ్ డిజైన్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఒక హ్యాండ్ని స్టిచ్ చేసి పెట్టేశాను. ఇది మీకు శాంపిల్గా చూపిద్దామని. ఇలా ఉంది కదా, చూడండి. ఇది బార్డర్ని ఇలా డిజైన్ చేశాను. పైనకి చిన్న ప్రిల్స్ ఇచ్చాను. ఇది హ్యాండ్కి ఇలా వస్తుందండి. ఇప్పుడు మీకు ఇలా చూపిస్తే అర్థమవుతుంది. ఇలా వచ్చేస్తుంది, చూడండి. ఇట్లా పైనకి ఇట్లా లేచినట్టుండి కిందకి ఇట్లా వస్తుందండి. ఈ మోడల్గా వస్తుంది అన్నట్టు హ్యాండ్ వేసుకున్న తర్వాత. ఇది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను, చూడండి. మనము ఇలా హ్యాండ్ని రెడీగా చేసి పెట్టుకుంటాం కదా, లైనింగ్ క్లాత్తో మనం జాయింటింగ్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ హ్యాండ్ని మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేయాలండి. మిడిల్కి ఫోల్డింగ్ చేసి ఓపెన్స్ మన వైపు ఉంచుకోవాలి, ఈ క్లోజ్ ఇటువైపు ఉంచాలి. ఇప్పుడు ఇలా ఉంచాం కదా, దీన్ని కరెక్ట్ మిడిల్లోకి మనం పెట్టేసిన తర్వాత ఒక 2 ఇంచెస్ తీసుకోవాలండి. ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇటు కూడా ఒక 2 ఇంచెస్కి ఇలా పెట్టేసుకోవాలి మార్కింగ్. చూసారా? ఇప్పుడు ఇది ఇలా పెట్టేసిన తర్వాత స్కేల్ లాగా దీన్నే యూజ్ చేస్తున్నాను, చూడండి. ఇలా ఒక లైన్ వేసేయాలి. కనిపించింది ఇప్పుడు లైన్ మీకు? ఇలా ఇప్పుడు ఇలా వేసాం కదా, దీన్ని ఇక్కడ నుండి ఇక్కడ వరకు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేస్తే ఇది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనము ఇది ఉంది కదా, దీన్ని జాయింటింగ్స్ చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్కి అటాచ్ చేయాలి. క్లాత్ని అటు ఇటు జరగకుండా ఉండడానికి అలా వేసుకుంటేనే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ ఎడ్జ్ నుండి మనము చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. చూడండి, నేను ఈ చిన్న స్క్రూ డ్రైవర్ సహాయంతో నేను చిన్న చిన్న ప్రిల్స్ ఎలా పెడుతున్నానో చూడండి. ఈ టర్నింగ్ దగ్గరకు వచ్చినప్పుడు నిలిల్ని ఇలా దింపాలండి. ఇలా దింపకపోతే మనకు ఆ టర్నింగ్ దగ్గర కర్వ్ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా రాదు. చూడండి, ఈ డిజైన్ చాలా ట్రెండీ మోడల్లో ఉందండి. కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ట్రై చేయండి, బాగుంది. స్టిచ్ చేసిన తర్వాత బాగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనం చిన్న ప్రిల్స్ లాగా ఇట్లా వచ్చేసాయి కదా, ఇలా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇట్లా ఇదంతా మనము బార్డర్ జాయింటింగ్ చేసుకుంటూ రావాలి. చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇలా మనము 2 పార్ట్స్గా ఇప్పుడు మన హ్యాండ్ పొడవు ఎంత ఉందో అది చూసుకొని ఇలా 2 పీసెస్గా మనము ఈ బార్డర్ని అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసి నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇటు సైడు చూడండి, కిందకి నేను క్లోజింగ్ చేసేసాను. ఇటువైపు మనం కుట్లు వేయాలి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టాం కదా, దీన్ని ఇలా పెట్టుకొని ఒక ఇది చూడండి, వీ షేప్లో వచ్చింది కదా, ఇలా మనకు షేప్ అర్థమవుతుంది కదా. ఇక్కడ ఒక కుట్టు వేసేసుకోవాలి. చూసారా? ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. కట్ చేసాం కదా, ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్కి ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఒక మార్కింగ్ చేసేసి ఈ మిడిల్ పార్ట్ని ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు మనకి కర్వ్ షేప్ వచ్చింది కదా, దాని దగ్గర ఇలా పెట్టేసి ఇలా చూడండి, మనకు హ్యాండ్ కింద ఉంది. ఈ పట్టి మాత్రము హ్యాండ్ క్లాత్ ఏమో మనకు రైట్ సైడ్లో ఉంది, ఈ పట్టి క్లాత్ మాత్రం రాంగ్ సైడ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనం ఇలా కుట్టుకుంటూ వస్తే మనకి ఇది కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకొని మనం కుట్టుకుంటూ రావాలి. చూడండి, నేను మెల్లిగా కుట్టి చూపిస్తున్నాను.
ఎడ్జ్కి వచ్చిన తర్వాత నీడిల్ని ఇలా దింపాలి. దింపి దీన్ని ఇటు టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు మనం ఇలా కుట్టుకున్నాం కదా, చూడండి ఇటు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. కుట్టిన తర్వాత మనకు హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ ఈక్వల్గా వచ్చింది కదా, చూడండి ఇలా వచ్చింది కదా. దీనిపై నుండి మనం ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ షేప్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత దీనిపై నుండి మనం డబల్ స్టిచ్ చేసేసుకుందాము. డబల్ స్టిచ్ చేసుకున్న తర్వాత పైన పిల్స్ చూపిస్తాను. ఇది క్లారిటీగా చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుందండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇది ఎలా స్టిచ్ చేసామనేది మీకు అర్థమవుతుంది. ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఈ పిల్లల ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఇలా ఇచ్చేసిన తర్వాత పైన ఇక్కడ చిన్న చిన్న ప్రిల్స్ వచ్చాయి కదా, ఈ పైనకి ఖాళీగా ఉంటుందనేసి నేను ఇక్కడ కూడా చిన్నగా ప్రిల్స్ ఇచ్చుకుంటున్నాను. కొంచెం ఒక 1 ఇంచ్ అట్లా క్లాత్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను. చూడండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చుకొని ఒక 3 ప్రిల్స్ అలా పెట్టేస్తున్నాను అంతే. ఇటు సైడ్ నుండి ఈ ప్రిల్స్ అనేటివి ఇట్లా ఆపోజిట్లో పెట్టాలి. ఆపోజిట్లో పెడితే మనకు చూడండి ఈ చిన్న ప్రిల్సే కానీ ఇక్కడ ప్రిల్స్ రావడం వల్ల మనకు హ్యాండ్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. చూడండి చూపిస్తాను. ఇలా 2 హ్యాండ్స్ నేను ఇలా రెడీ చేసేసుకున్నాను. చూడండి తప్పకుండా ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ. థ్యాంక్ యూ.